అంకురం అంటేనే విత్తనంలోంచి ఒక చిన్న మొలక అని అర్థం. సమాజంలో మనము చిన్నపిల్లలందరినీ వాళ్ళు చక్కగా చదువుకుని ఆరోగ్యంగా ఉండి పెరిగి పెద్దయితే ఒక చిన్న విత్తనం నుంచి ఒక మహావృక్షమైనట్టుగా మనం ఆలోచన చేస్తాం. అలాంటి చిన్న చిన్న పిల్లలతోటి పనిచేసే సంస్థే ఈ అంకురం. ఈ అంకురం సంస్థ ఇక్కడ కేసరిగొట్ట దగ్గర ఉన్నది. ఇక్కడ చిన్నపిల్లలకి మహిళలకి ఒక ఆసరా దొరుకుతుంది. సాయంకాలం పూట చదువుకోవడానికి, ఆడుకోవడానికి, పాటలు పాడుకోవడానికి వచ్చి ఇక్కడ పిల్లలు రోజు వస్తూ ఉంటారు. ఈ క్యాంపస్లో వాటర్ పాజిటివ్ క్యాంపస్గా తయారు చేసే ప్రయత్నం కోసం ఈరోజు అంకురం దగ్గరికి వచ్చాము. ఈరోజు ఒప్పందం చేసుకోబోతున్నాము అంకురం సంస్థతోటి, వాసంతోటి. మానవలోకానికి స్వాగతం, మా నవలోకానికి స్వాగతం, మా లోకానికి స్వాగతం. చాలి చాలని చింపులంగి సగము కాలి చల్లగాలి గుణ చింపు కొప్పెర పెట్టావా ఓ పాల బుగ్గల జీతగా దానికి చిల్లులెన్నో లెక్క పెట్టావా తాటి జగ్గల గాలి చూడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుండా. ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, అట్లాగే మన అంకురం ఆర్గనైజేషన్కి కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఫ్రెండ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అంకురం ఆర్గనైజేషన్ నేను హెడ్ చేస్తున్నట్లే రామచంద్రుడు గారు వాళ్ళ సంస్థకి హెడ్ చేస్తున్నారు. వాళ్ళ సంస్థ దేని మీద పనిచేస్తుంది అంటే, మనమేమో పిల్లల కోసము పనిచేస్తాం కదా, పిల్లల చదువు కోసం, పిల్లల హక్కుల కోసము, పిల్లల బాగోగుల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసము, మంచి ఎదుగుదల కోసం మనం పనిచేస్తాం. వాసన ఆర్గనైజేషన్ ఏమో వాటర్ కోసం పనిచేస్తుంది. వాటరు మనకి ఆహారం ఎంత ముఖ్యమో వాటర్ కూడా అంత ముఖ్యం. మంచి నీళ్ళు, స్వచ్ఛమైన నీళ్లు తాగడం మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఆ స్వచ్ఛమైన నీరు కోసము మా నేచర్లో రెయిన్ వాటర్ దానంతట అదే పడుతుంది కదా, దాన్ని ఎట్లా కన్జర్వ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా మనము వాడుకోవాలి అనే దాని మీద వాళ్ళు బాగా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేసి చాలా పెద్ద పెద్ద పేపర్స్ రాసి గవర్నమెంట్కి కూడా రికమెండేషన్స్ ఇస్తుంది. ప్రజలకి ఇలాంటి వాటర్ కావాలి, రైతులకి ఇలాంటి వాటర్ సదుపాయాలు కావాలి, స్కూళ్ళలో పిల్లలకి ఇంత మంచి వాటర్ తాగటానికి అందుబాటులో రావాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ తోటి కొలాబరేట్ అయ్యి చేస్తారు. మనలాంటి ఆర్గనైజేషన్స్కి కూడా హెల్ప్ చేస్తారు. ఇప్పుడు మనం కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మా పిల్లలు ఇట్లాగా చదువుకోవటానికి వస్తారు, మేము ఉంటాము, మాకు రెయిన్ వాటర్ వేస్ట్ కాకుండా మా బిల్డింగ్కి సంబంధించి సరిపడా వాటర్ని స్టోర్ చేసుకునేలాగా మాకు కూడా ఏదైనా చెయ్యండి అని అంటే వాళ్ళ టీం ఈరోజు మన దగ్గరకు వచ్చారు. సో రామచంద్రుడు గారిని రిక్వెస్ట్ చేద్దాం, వారి వైపు నుంచి చిన్న మెసేజ్ మనకి ఇమ్మని. అందరికీ అభినందనలు. మీరందరూ చిన్నపిల్లలు చక్కగా స్కూల్ అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నారు, చదువుకుంటున్నారు, మంచినీళ్ళు తాగుతున్నారు, ఏమన్నా తినడానికి ఉంటే తింటారు కదా, ఇంకా ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు కూడా కదా, అవునా? పిల్లలు అలాగే ఉంటారు. అయితే ఇప్పుడు మనం తాగే నీళ్ళన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి? మనం తాగే నీళ్ళ రెయిన్ అందరికీ ఆకాశం నుంచి పడుతుంది కదా, వర్షం అందరికి పడుతుంది కదా, ఆ వర్షం నీళ్ళన్నీ భూమిలోకి ఇంకిపోతాయి కదా, అవునా? కొన్ని అలా వాగుల్లో అలా నదుల్లో వెళ్ళిపోతూ ఉంటాయి కదా. మనకి అప్పుడప్పుడు భూమిలో దిగిపోయిన నీళ్లు మళ్ళీ మనకి రావు. మన వేసవికాలం బోర్లన్నీ ఎండిపోతాయా, బావులన్నీ, అప్పుడు మళ్ళీ మనకి ఏవో నీళ్లు లేవని చెప్పంటాం, అవునా? అప్పుడు నదులు కూడా ఏమీ ఉండవు, చెరువులు అన్నీ ఎండిపోతూ ఉంటాయి, అవునా? మనకి గవర్నమెంట్ వాళ్ళు పైప్ లైన్ వేసి మనకి నల్లా ఇస్తేనే నీళ్ళు వస్తాయి, లేకపోతే తాగడానికి నీళ్ళు ఉండవు కదా. సో మనం దానికి ఏం చేస్తామంటే, మన ఇంటి కప్పు పైన పడిన వర్షం నీళ్ళు కానీ, ఇలా మన ఇంటి చుట్టూ రావన్న వర్షం నీళ్ళు అన్నీ కూడా మనం జాగ్రత్తగా భూమిలోకి దింపుకున్నాం అనుకో, చిన్న గుంట తవ్వుకుని ఆ గుంటలోకి వెళ్ళిపోయేలా చేస్తే భూమిలో అన్నీ నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆ భూమిలో అలా ఉంటాయి అన్నమాట, చాలా రోజులు ఉంటాయి. భూమిలో ఉన్నా కూడా మెల్లిమెల్లిగా వెళ్ళిపోతాయి, కానీ తొందరగా వెళ్ళడానికి రాళ్ళు అన్నీ, భూమిలో రాళ్ళు ఉంటాయి కదా, భూమిలో ఏముంటాయి, రాళ్ళు, ఇసుక, మట్టి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీళ్ళు వెళ్ళిపోకుండా అలా మన గేట్ వెళ్తే, మీరు గేట్ వేస్తే మీరు బయటకు వెళ్ళగలుగుతారా? గడి పెట్టేస్తే మీరు వెళ్ళలేరు కదా. అలాగే నీళ్ళు లోపల భూమిలో ఉండిపోతాయి అన్నమాట, మెల్లిమెల్లిగా వెళ్తాయి. గేట్ తీసేస్తే మీరు పరుగున గబుక్కుని వెళ్ళిపోతారు, అవునా? గేట్ మూసేస్తుంటే మెల్లిగా గేట్ తీసుకుని మెల్లిగా కష్టపడి తాళం తీసి టైం పడుతుంది కదా. అలాగే భూమిలో నీళ్లు దిగిపోయినప్పుడు తొందరగా వెళ్ళిపోకుండా మెల్లిమెల్లిగా వెళ్తాయి. ఆ మెల్లిమెల్లిగా వెళ్ళే లోపల వేసవికాలం అయిపోయి మళ్ళీ వర్షాలు వచ్చేస్తాయి. అప్పుడు మన భూమిలో నీళ్ళు ఎప్పుడు మనకు దగ్గరగా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందని చెప్పింది? ఏమర్థమైంది చెప్పు. అంటే మన ఇంటి పక్కల గుంట తవ్వుకుంటే అలా
రెయిన్ పడి వాటర్ నింపి అదే స్లోగా మట్టి మట్టి లోపలికి కొన్ని నీళ్ళు లోపలికి పోతానికి టైం పడుతుంది. రాళ్ళు ఇసుక అవన్నీ ఉండే వరకు మెల్లమెల్ల లోపలికి పోతుంది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు కొన్ని రోజుకి కొన్ని అయిపోతే మళ్ళీ అప్పుడు ఇంకా వాన పడితే ఇంకా మళ్ళీ నిండుతుంది. మళ్ళీ నిండుతుంటాయి. నీళ్లు గబుక్కున అన్ని తొందరగా వెళ్ళిపోకుండా మెల్లిగా లోపలే ఉండిపోతాయి కదా. లోపల కూడా వెళ్ళడానికి జాగా మెల్లిమెల్లిగా ఇరుకుగా ఉంటుంది కదా, మంచిగా గబుక్కుని పరిగెత్తుకుని వెళ్ళిపోవు, అక్కడే మెల్లిమెల్లిగా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం బోర్ వేసుకుంటే మనకి నీళ్ళు వచ్చేస్తాయి. సరేనా? వేసవికాలం మనకి నీళ్ళు కరువు లేకుండా ఉంటుంది. మన ఇంటి పక్కన ఏమన్నా పెద్ద ఇట్లా గుంట చేసుకుంటే అలా వాన పడి అది ఇంకినప్పుడు ఇంకొడు గుంత అవుతుంది. అవంతలు అవే ఇంకి పక్కన చెట్లు ఉంటే చెట్లకు పోతాయి. మళ్ళీ రెయిన్ పడ్డప్పుడు మళ్ళీ అవి నింతే మళ్ళీ వేరే చెట్లకు పోయి ఆక్సిజన్ మళ్ళీ అవన్నీ వస్తాయి మనకి. చాలా బాగా చెప్పావు. రెయిన్ వాటర్ కిందికి పోయినా మనం బోర్ వేసుకొని వాటర్ యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ చెట్ల గిన పట్టచ్చు. రెయిన్ వాటర్ పడితే మనం మెల్లమెల్లగా పోతాయి చెట్ల కాడికి, పోతే చెట్లు అన్నీ పెరుగుతాయి, ఆక్సిజన్ వస్తుంది మనకి. ఎండాకాలం బాగులలో మరియు నదులలో ఎండ వలన నీళ్లు ఇంకిపోవడం వలన మన ఇంటి పక్కన గుంత తవ్వడం వలన దాంట్లో వర్షాలు పడ్డప్పుడు నీళ్లు నిండుతాయి. అవి మనకు ఉపయోగపడతాయి. పక్క నుంచి ఎక్కడైనా పైన ఎత్తుగా ఉంటే అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళన్నీ మనం ఇక్కడ ఎలా పెట్టుకుంటాం అన్నది ఇక్కడ చిన్న ఆలోచన చేసి ఆ నీళ్ళ పని అంతా చేసుకుంటాం ఇక్కడ. సరేనా? దానికోసం అని చెప్పి ఈరోజు సుమిత్ర గారు మేము కలిపి దీని మీద సంతకాలు పెడతామన్నమాట. ఈ పని చేస్తాము, ఇలా చేస్తాము, దీనికల్లా ఇంత మనకి లాభం ఉంటుందని చెప్పి ఒకరితో ఒకళ్ళు అనుకుని కాగితం మీద సంతకాలు పెట్టుకుని ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటాం. దానికి మీరందరూ సాక్షులు. అర్థమైనా? ఇల్లు పీకి పందిరేసి పక్కపక్కలాడితే పిల్లలున్న లోగిలని దేవుడే మెచ్చాను అని భానుమతి గారు పాడిన ఒక పాట ఉంటుంది. అలాగా అంకురం ఈ పాఠశాలలో చిన్నపిల్లలు మహిళలకి ఒక రకమైన ఆదరణ లభిస్తుంది. ఇక్కడ పిల్లలు వచ్చి స్వేచ్ఛగా ఆడుకుంటారు, దెబ్బలాడుకుంటారు, పాడుకుంటారు, చదువుకుంటారు, ఆకలిస్తే కొంచెం ఏదైనా వాళ్ళు పెట్టింది తింటారు. ఈ రకమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలకి చదువుకునే అవకాశము, జీవితాన్ని తెలుసుకునే అవకాశము మీ సంస్థ ద్వారా పిల్లలకి అందుతున్నది. కాబట్టి ఈ సంస్థతోటి వాసన్ ఈరోజు ఒక ఒప్పందం చేసుకున్నది. ఆ ఒప్పందం ప్రకారము ఇక్కడ పడే వర్షం నీళ్ళు కానీ బయట నుంచి కూడా వచ్చే వర్షం నీళ్ళని పొదుపు చేసి ఇక్కడ వీలైనంత వరకు వాటర్ పాజిటివ్ క్యాంపస్ చేద్దామన్నది మా ఆలోచన. మీతో కలిసి ఈ చిన్న ప్రయత్నం చేయడంలో మాకు చాలా ఆనందంగా ఉన్నది. సుమిత్ర గారితో వాసన్కి ఎప్పటి నుంచో స్నేహం ఉన్నది. మనము డైరెక్ట్గా ఆ విషయాల్లో కలిసి పనిచేయనప్పటికీ కూడా ఇది ఒక అవకాశంగా నీటికి సంబంధించి క్యాంపస్లో వాటర్ పాజిటివ్ చేసే ఒక అవకాశం మీతోటి కలిసి చేయబోతున్నందుకు ఆనందం. చాలా థ్యాంక్స్ అండి. ఈ విధంగా మన సంస్థల మధ్య సాంగత్యం ఇంకా గట్టిపడుతుందని ఆశిస్తున్నా. రెండోది ఫస్ట్ టైం ఇది మాకు కూడా వాటర్ షెడ్ రిలేటెడ్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎప్పుడు నుంచో అనుకున్నాం కానీ టైమ్లీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేకపోయాము. పిల్లల తరఫున, అంకురం బోర్డు తరఫున, అంకురం సభ్యుల తరఫున మీకు ధన్యవాదాలు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న చిన్నపిల్లలందరూ కూడా సాయంకాలం ఇక్కడికి వచ్చి ఆడుకుంటారు, పాడుకుంటారు, కొంతసేపు చదువుకుంటారు. అంకురం సంస్థ వాళ్ళు పెట్టిన చిన్న చిన్న ఆహారాన్ని కూడా వాళ్ళు తినబడ్డారని కూడా తింటారు. ఇక్కడ వాళ్ళకి మంచినీరు ఏర్పాటు చేసే అవకాశము ఈ కార్యక్రమం ద్వారా వాసన చేపట్టబోతున్నది. ఈ క్యాంపస్లో వర్షం నీళ్ళనంతా ఒడిసి పట్టుకుని ఈ క్యాంపస్లో నీటి సమస్య లేకుండా చేయడం మూలంగా ఇక్కడికి వచ్చే అనేక మంది పిల్లలకి, తర్వాత మహిళలకి కూడా ఇక్కడ వాళ్ళ చదువు కానీ, వాళ్ళ ఆటలు కానీ, వాళ్ళ పాటలు కానీ అన్నీ సజావుగా సాగుతాయని చెప్పి అనుకుంటున్నాము. అదేవిధంగా అంకురం సంస్థ ఈ క్యాంపస్లో అనేక రకమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడికి వచ్చి వర్క్షాపులు చేసుకోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చదువు అన్నది జీవితానికి సంబంధించిన చదువు.
ఆ చదువులో ఈ అంకురం సంస్థ చేస్తున్న ప్రయత్నాలకి తగిన నీటి వసతిని ఏర్పాటు చేసే ప్రయత్నంలో భాగస్వామ్యం అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.